వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు సీనియర్ కన్సల్టెంట్ గైనీ ఆంకాలజిస్ట్ శ్రీ లక్ష్మీ డయానా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో. హలో మ్యామ్, క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అనేది చెప్పండి. క్యాన్సర్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కొన్ని క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వస్తాయి, కొన్ని క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పివి అనే వైరల్ ఇన్ఫెక్షన్ మూలంగా సర్వైకల్ క్యాన్సర్, లేదా పొట్టలో హెలికోబాక్టర్ హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా మూలంగా స్టమక్ క్యాన్సర్, హెపటైటిస్ అనే వైరస్ మూలంగా లివర్ క్యాన్సర్. సో కొన్ని ఇన్ఫెక్షన్స్ కెన్ కాజ్ క్యాన్సర్స్. కొన్ని క్యాన్సర్స్ మన లైఫ్ స్టైల్ పైన డిపెండ్ అవుతాయి, లైక్ సిగరెట్ స్మోకింగ్ కాసింగ్ లంగ్ క్యాన్సర్, ఆల్కహాల్ మూలంగా వచ్చే లివర్ క్యాన్సర్, స్పైసీ ఫుడ్ మూలంగా వచ్చే స్టమక్ క్యాన్సర్స్. ఇలా మన అలవాట్ల మూలంగా వచ్చే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి. అండ్ కొన్ని క్యాన్సర్స్ ఎందుకు వస్తాయో అసలు కారణం తెలియదు. అంటే ఆ పర్సన్లో మనకి ఈ రీజన్కి వచ్చి ఉండొచ్చు అని ఆలోచించడానికి కారణమే కనిపించదు, బట్ అలా కొన్ని క్యాన్సర్స్ వస్తాయి. సో ఒక 1/3, ఒక 30-50% ఆఫ్ క్యాన్సర్స్ని మనం నివారించవచ్చు. సో దాని అర్థము, సో ఏదో మనం చేసిన మూలంగా ఆ క్యాన్సర్ వచ్చింది కాబట్టి మనం అలాంటిది చెయ్యకపోతే ఆ క్యాన్సర్ వచ్చుండేది కాదు. సో WHO అంటుంది 50% క్యాన్సర్స్ ఆర్ మనం ఏదో చేసిన మూలంగా వచ్చిన రీజన్స్. మిగతా 50%కి పెద్దగా కారణాలు ఉండవు. ఓకే, సో క్యాన్సర్ వాళ్ళకి వచ్చింది అని తెలుసుకోవడానికి సిమ్టమ్స్ ఏముంటాయి మ్యామ్? క్యాన్సర్ సిమ్టమ్స్ ఏమన్నా అవ్వచ్చు అండి. ఆ సిమ్టమ్స్ డిపెండ్స్ ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ హ్యాస్ క్యాన్సర్. అది ముక్కు క్యాన్సరా, గొంతు క్యాన్సరా, నోటి క్యాన్సరా, పేగుల క్యాన్సరా, గర్భాశయ క్యాన్సరా, అండాశయ క్యాన్సరా, దాన్ని బట్టి ఆ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఉందో దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. బట్ నాకు సిమ్టమ్స్ లేవు కాబట్టి క్యాన్సర్ లేదు అని అనుకోవడానికి లేదు. బికాస్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజెస్లో అది స్టార్ట్ అయినప్పుడు యూజువలీ ఏ సిమ్టమ్స్ ఉండవు. అది పెద్దగా అయ్యాక ఆర్గన్ని డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు, అది పక్కకి స్ప్రెడ్ అవుతున్నప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ ఇనిషియల్ అవుతాయి. స్టేజ్లో ఏ సిమ్టమ్స్ కనిపించు? 99% ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ క్యాన్సర్ హ్యాస్ నో సిమ్టమ్స్. ఓకే, సో ఏ ఏజ్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి? ఇప్పుడు క్యాన్సర్స్ ఏ ఏజ్ నుంచి వస్తాయి అంటే చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి. ఓకే, సో మరి ప్రతి ఏజ్ గ్రూప్కి మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలా అంటే కాదు, బికాజ్ అది కుదిరే పని కాదు. సో మోస్ట్ క్యాన్సర్స్ స్టార్ట్ ఆఫ్టర్ 40, మోస్ట్ ఆఫ్ దెమ్. 50 to 70 is the peak age for cancers. సో 40 దాటిన తర్వాత ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు వాళ్ళ ఆరోగ్యం పైన ఒక అవగాహన తెచ్చుకోవాలి. అప్పటి వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా సరే 40 తర్వాత ఫోకస్ షుడ్ బి హెల్త్. ఓకే, సో మ్యామ్, ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంటే అది మళ్ళీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ మూలంగా మనకు వచ్చే ఛాన్సెస్ ఓన్లీ 5-10%. ఓకే, 100 క్యాన్సర్ పేషెంట్లలో ఓన్లీ 10 మందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. సో ఆ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఏం క్యాన్సర్, స్మోకింగ్ ద్వారా వచ్చిన నోటి క్యాన్సర్ పిల్లలకి రాదు, బికాస్ అది మీరు స్మోక్ చేసిన మూలంగా వచ్చింది. సో అలా క్యాన్సర్స్లో 20 క్యాన్సర్లు ఉన్నాయి విచ్ కెన్ రన్ ఇన్ ద ఫ్యామిలీ, వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్, పేగుల క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, అన్నిటికన్నా ఎక్కువ వంశపారంపర్యంగా రిస్క్ రొమ్ము క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్స్ కెన్ రన్ ఇన్ ద ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీ వాళ్ళకి క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఏ వయసులో వచ్చింది, ఎంతమందికి వచ్చింది, దాన్ని బట్టి మాకు తెలుస్తుంది ఈ ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ ఫర్ క్యాన్సరా కాదా అని. దాన్ని బట్టి వి గివ్ ప్రికాషన్స్. ఓకే, సో ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగడం, ఇంకా వేడి వేడి ఆహారం తింటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? వేడి ఇస్ నాట్ గుడ్. ఓకే, వేడి లిక్విడ్స్, వేడి వేడి ఫుడ్, వీటి మూలంగా కూడా మన ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. థ్రోట్, ఫుడ్ పైప్, పొట్ట, పేగులు డ్యామేజ్ అవుతున్నాయి అని అంటారు. సో మరీ వేడిగా ఉన్నది ఏది తిన్నా కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ప్లాస్టిక్ సంగతికి వస్తే ప్లాస్టిక్ ఈజ్ నాట్ హెల్తీ. అండ్ ప్లాస్టిక్లో పాలిమర్స్ అనే కెమికల్స్ ఉంటాయి. అండ్ ఈ పాలిమర్స్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు
అవి ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలోకి అయితే వెళ్తాయో ఆ పార్ట్ ఆఫ్ ద బాడీలో అవి క్యాన్సర్స్ కాజ్ చేయొచ్చు అని చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ప్లాస్టిక్లో ఫుడ్ ఆర్ లిక్విడ్ ఏది మంచిది కాదు. అండ్ ఎస్పెషలీ ఆ ప్లాస్టిక్లో మనం బాగా వేడిగా ఉన్న లిక్విడ్స్ ఫుడ్ తింటుంటే మటుకు అస్సలు మంచిది కాదు. ఓకే. సో చాలామంది మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి ఫుడ్ స్టోర్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు డేంజర్? మైక్రోవేవ్ వేడి చేయడానికి వాడతాము. అండ్ అది మనం ప్లాస్టిక్ కంటైనర్లో వేడి చేస్తే ఆ ప్లాస్టిక్ ఈజ్ నాట్ గుడ్. అండ్ అంత వేడిలో దాంట్లోంచి వచ్చే కెమికల్స్ ఆర్ నాట్ గుడ్. సో మైక్రోవేవ్ వాడే వాళ్ళు గ్లాస్ బౌల్స్లోనే వేడి చేయమని చాలా క్లియర్గా ఎప్పటి నుంచో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాము. ఓకే. కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు చిన్న పిల్లల నుంచే జంక్ ఫుడ్‌కి విపరీతంగా అలవాటు అవుతూ ఉంటారు కదా మ్యామ్. అది ఏమైనా అంటే ఈ క్యాన్సర్ డిసీజ్‌కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? 100% ఎఫెక్ట్ ఉంటుందండి. పేగుల క్యాన్సర్కి జంక్ ఫుడ్కి డైరెక్ట్ లింక్ ఉంది. అండ్ జంక్ ఫుడ్ అంటే బేసికలీ మోస్ట్ ఆఫ్ ది ఫాస్ట్ ఫుడ్ కమ్స్ అండర్ జంక్ ఫుడ్. సో ఏదైనా ఫుడ్ ఐటమ్ ఫ్రెష్గా ప్రిపేర్ చేయకుండా ఒక ప్యాకెట్లోంచి ఓపెన్ చేసి ఆల్రెడీ అది కుక్ అయిన ఫుడ్, సే ఐమ్ ఈటింగ్ సంథింగ్, స్ట్రెయిట్గా నేను ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ ప్యాకెట్లోది నేను తింటున్నాను, దట్ ఈస్ ప్రాసెస్డ్. సో ప్రాసెస్డ్ అంటే దాన్ని ఆల్రెడీ తయారీ చేసేసి ఫుల్గా అన్నా సగంగా అన్నా దాన్ని ప్యాకెట్లో పెట్టి అమ్ముతున్నారు. అది మనం డైరెక్ట్గా తింటున్నాము, లేదా అది ఏ ఫ్రోజన్ అయితే కొంచెం రీహీట్ చేసుకుని తింటున్నాము. సో ప్రాసెస్డ్ మీన్స్ ఇట్స్ ఆల్రెడీ బీన్ కుక్డ్ అండ్ సేవ్డ్ అండ్ పుట్ ఇన్ అ ప్యాకెట్. దట్ ఈస్ నాట్ గుడ్. ఓకే. బికాస్ ఆ ఫుడ్ ఐటమ్ పాడవకుండా కొన్ని రోజులో, నెలలో, సంవత్సరాలు అలా ఉండటానికి దాంట్లో ప్రిజర్వేటివ్స్ వేస్తారు, దాంట్లో కలరింగ్ ఏజెంట్స్ వేస్తారు అండ్ లాట్ ఆఫ్ ఎమల్సిఫైయర్స్ అండ్ ఎవ్రీథింగ్. లేకపోతే ఒక ఫుడ్ ఐటమ్ అన్ని రోజులు, అన్ని వారాలు ఎలా ఉంటుంది బాగా? యెస్. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా సూపర్ మార్కెట్స్‌లోకి వెళ్ళిపోయి ఏ ఫుడ్ వాళ్ళకి అట్రాక్టివ్‌గా అనిపిస్తే అది కొనేస్తూ Yeah. ఉంటున్నారు. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో ఉన్న కెమికల్స్ మనకి మంచిది కాదు. సేమ్ విత్ షుగరీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్. సాఫ్ట్ డ్రింక్స్లో చాలా కెమికల్స్ ఉంటాయి, చాలా షుగర్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. అండ్ యూజువలీ ఫాస్ట్ ఫుడ్ తిన్నప్పుడు దాని కాంబినేషన్తో ఈ షుగరీ డ్రింక్సే అమ్ముతారు. అండ్ దిస్ కాంబినేషన్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్. ఓకే. సాస్ కూడా చాలామంది ఎక్కువ తింటూ ఉంటారు పిల్లలు. సో ఇది ఏంటి మ్యామ్? ఇది హెల్తీనా లేదంటే? సాస్ యాక్చువల్లీ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ టొమాటోస్ ఇట్ ఈస్ హెల్తీ. ఓకే. అందులో ఉన్న సాల్ట్ అండ్ షుగర్ హెల్తీ కాదు, బట్ ద టొమాటో కంటెంట్ ఈస్ హెల్తీ. అండ్ అలా కుక్ చేసిన టమాటోస్ యాక్చువల్లీ మనకి మంచిది అంటారు. టమాటోస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే. సో సాస్తో మాకు ప్రాబ్లం లేదు, బట్ ద సాఫ్ట్ డ్రింక్స్ అండ్ రెడీమేడ్ ఫుడ్తో దెర్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ టు ద బాడీ. ఓకే. సో ఒకప్పుడు అంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత వైట్ హెయిర్ అని చెప్పి కలర్ వేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు అప్పటి నుంచే గ్రే హెయిర్ వస్తుంది. అందరూ హెయిర్ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఈ హెయిర్ కలర్ వేసుకోవడం అనేది ఎంతవరకు ప్రమాదకరం? యాక్చువల్లీ హెయిర్ కలర్ మూలంగా పలానా హెల్త్ ప్రాబ్లం వస్తుంది అని ఇప్పటి వరకు ఏ సైంటిఫిక్ ఆర్టికల్ చెప్పలేదు. యాహ్! అంటే కొంతమందికి ఫేస్ పిగ్మెంటేషన్ అది కలర్ వల్ల, హెయిర్ కలర్ వల్ల అలా అనుకుంటూ ఉంటారు కదా! దానిలో నిజం లేదా మ్యామ్? మనం వాడే హెయిర్ కలర్స్ని పట్టండి, ఆ హెయిర్ కలర్లో సేఫ్ కెమికల్స్ ఉన్నాయా, అన్సేఫ్ కెమికల్స్ ఉన్నాయా? అండ్ ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు షాప్కి వెళ్ళి హెయిర్ కలర్ చూడండి, ₹5 ప్యాకెట్ నుంచి 500 ప్యాకెట్ వరకు ఉంటుంది. యెస్. Yeah. How come there is such a big price difference? అన్ని ప్రోడక్ట్స్ ఒకటే అయితే మరి అంత వేరియేషన్ ఇన్ ప్రైస్ ఉండకూడదు కదా. సో దేర్ ఆర్ సమ్ వెరీ చీప్ కలరింగ్ ఏజెంట్స్ విచ్ ప్రాబబ్లీ ఆర్ నాట్ రిఫైన్డ్ కెమికల్స్ విచ్ ఆర్ ప్రాబబ్లీ నాట్ సేఫ్. సో మీరు యాక్చువల్లీ సేఫ్టీ చెక్స్ అన్నీ పాస్ అయ్యి ఒక మంచి కంపెనీ ప్రోడక్ట్ విచ్ హ్యాస్ గాన్ త్రూ ఆల్ ద లైసెన్సింగ్, సో ఒక లేబుల్ ఉన్న బ్రాండ్ కొని వేసుకుంటే యాక్చువల్లీ హెయిర్ కలర్ మూలంగా క్యాన్సర్స్ వస్తాయి లేదా పలానా రోగం వస్తుంది అని ఎక్కడ రాసి లేదు. బట్ కొంతమంది ఈ హెయిర్ కలర్, సే మీరు హెయిర్ డ్రెస్సర్ అనుకోండి, రోజుకి 10 మంది కలర్ వేస్తున్నారు అనుకోండి. సో అలా హెయిర్ డ్రెస్సర్స్కి లేదా హెయిర్ కలరింగ్ ఏజెంట్ పనిచేసే ఆ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి మూత్రం సంచి క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. మరి వాళ్ళు పట్టుకునే చేతులతో, పీల్చేది ముక్కుతో, మరి వాళ్ళ యూరిన్ సంచులో ఎందుకు క్యాన్సర్ ఎక్కువ వస్తుంది అంటే ఇట్ ఈస్ అ వెరీ స్ట్రేంజ్ వే ఆఫ్ ప్రెజెంటింగ్. బట్ రోజుకి 10, 12, 20 మందికి హెయిర్ కలర్ వేసే ఉద్యోగంలో ఉండే వాళ్ళకి తప్పితే యాక్చువల్లీ కలర్ వేయించుకునే ఒక మనిషికి అది కూడా ఒక సేఫ్ బ్రాండ్
లైసెన్స్ బ్రాండ్తో వేయించుకునే వాళ్ళకి యూజువలీ ఏమీ ఇష్యూ. ఇమ్యూనిటీ పవర్ పెంచే టాప్ 10 సూపర్ ఫుడ్స్ అంటే ఏం చెప్తారు? ఇమ్యూనిటీ పెంచే సూపర్ ఫుడ్స్లో టాప్లో వచ్చేది ఆనియన్ అండ్ గార్లిక్. ఆనియన్ అండ్ గార్లిక్. ఓకే, దే ఆర్ ప్రీబయోటిక్స్. ఓకే, ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఎవరైనా ఆనియన్ గార్లిక్ తినడానికి Okay. ఏజ్ లిమిట్ Okay. లేదు అని. ఓకే, చిన్న పిల్లలు ఎక్కువ ఇష్టపడరు కదా, అంటే వాళ్ళకి ఇష్టపడే పదార్థాలు వేసి వండాలి. వేసి వండాలి. Okay. ఓకే. సో ఆనియన్ అండ్ గార్లిక్తో పాటు టర్మరిక్ హ్యాస్ అ లాట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ. సో ఈ మూడు పక్కన పెడితే ఎనీ ఫ్రూట్ ఆర్ ఎనీ వెజిటబుల్ విచ్ హ్యాస్ అ గుడ్ కలర్ టు ఇట్, గ్రీన్, పర్పుల్, రెడ్, ఈ కలర్ ఉన్న ఆరెంజ్, ఈ కలర్ ఉన్న ఏ ఫ్రూట్ అయినా ఏ వెజిటబుల్ అయినా ఫాల్స్ ఇన్ టు దిస్ కేటగిరీ. సో మీరు ఆలోచిస్తే ఒకసారి సూపర్ మార్కెట్టో లేకపోతే కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి కలర్ ఉన్న ఏమేమి ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ అన్నిటికీ ఒక మంచి రంగు ఉంటుంది, కూరగాయలకి, పండ్లకి. సో పలానా కూరగాయలు మంచివి, పలానా కూరగాయలు మంచివి కావు అని ఎక్కడా లేదండి. ఎనీ ఫ్రూట్ ఆర్ ఎనీ వెజిటబుల్ ఈస్ ఫెంటాస్టిక్ సూపర్ ఫుడ్. బట్ అది కానీ బాగా డార్క్ గ్రీన్ కలర్ ఉంది, లైక్ బ్రాకలీ ఆర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, లేదా క్యాప్సికమ్స్, డిఫరెంట్ కలర్ క్యాప్సికమ్స్, లేదా రెడ్ క్యాబేజ్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది సూపర్ ఫుడ్స్. అలాగే ఫ్రూట్స్లోకి వస్తే పర్పుల్గా ఉండే బ్లూబెర్రీస్, జామున్, నేరేడు పళ్ళు, బ్లాక్ బెర్రీస్, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఈ బెర్రీస్ అన్నీ కూడా మంచి కలర్ ఉంటాయి కదా, బట్ దే ఆర్ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో అయితే మెయిన్లీ బాగా రంగు, ఈ ఎర్ర రంగు, నీలం రంగు ఉన్నవి ఏవైనా కూడా సూపర్ ఫుడ్స్లోకే వస్తాయి. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ అదర్ ఫుడ్ ఐటమ్స్, ఇవి కాక వేరే సూపర్ ఫుడ్ ఏముంది అంటే డార్క్ చాక్లెట్. Dark chocolate is full of really rich antiflavonoids and antioxidants, and they kill the bad chemicals in the body. దాంతో పాటు నట్స్లోకి వస్తే వాల్నట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. అక్రోట్లో చాలా మంచి ప్రాపర్టీ ఉంది, మన రోగ నిరోధక శక్తి పెంచే ప్రాపర్టీ. ఇవి కాక ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, గ్రీన్ టీ ఈస్ మెంట్ టు బి వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో లీఫీ వెజిటేబుల్స్ మీరు అన్న నట్స్ ఇవంటే మనం డైలీ తీసుకుంటాం. డార్క్ చాక్లెట్ అంటే ఎంత ఫ్రీక్వెంట్గా మనం తీసుకుంటూ ఉండాలి? మేబీ ట్వైస్ అ వీక్. మీకు స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు మామూలు చాక్లెట్ ఐస్ క్రీమ్ తినే బదులు డార్క్ చాక్లెట్. ఓకే. సో మీరు ఇందాక అన్నారు 90% వరకు మనకి సిమ్టమ్స్ కనిపించవు అని. అంటే క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రికగ్నైజ్ అవుతాం, అండ్ ఆ సిమ్టమ్స్ కనిపించినప్పుడు అంటే ఉంటుంది కదా ఇనిషియల్ స్టేజ్లో మనం ప్రికాషన్స్ తీసుకోవాలి అని. సో వారికి వచ్చింది అనేది ఎలా, ఏ టెస్టుల ద్వారా మనం తెలుసుకోవాలి? అగైన్ అమ్మ, ఇట్స్ అ వేగ్ క్వశ్చన్ బికాస్ క్యాన్సర్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి టెస్ట్ ఉంటుంది, అండ్ క్యాన్సర్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఉందో దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అనుకోండి, దాని రొమ్ములో ఏదో చేతికి తగులుతున్నట్టు గట్టిదనము, అక్కడ ఉత్తితే నొప్పి, ఆ పైన స్కిన్ కొంచెం డ్రైగా అయిపోయి గట్టిగా మందంగా అయినట్టు ఉండటము, ఇవి రొమ్ము క్యాన్సర్ సిమ్టమ్స్. బట్ నాకు ఆల్రెడీ రొమ్ములో క్యాన్సర్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మేబీ అది ఫస్ట్ స్టేజ్ దాటి సెకండ్ స్టేజ్. లేడీస్లో ఎక్కువ వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. లేడీస్లో ఎక్కువ వచ్చే క్యాన్సర్ మన దేశంలో అయితే రొమ్ము క్యాన్సర్ 10 మందిలో 12 మందిలో ఒకరికి వస్తుంది. రెండోది గర్భసంచి ముఖద్వారము క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ అంటాము, అది కూడా ప్రతి 10 నుంచి 12 మందిలో ఒకరికి కనిపిస్తుంది. ఓకే. ఒబేసిటీ అనేది క్యాన్సర్కు ఎంతవరకు రీజన్ అవుతుంది మ్యామ్? ఒబిసిటీ ఈజ్ అ బిగ్ కాజ్. ఇప్పుడు మనం ఒక స్మోకర్ని ఇష్టపడము అంటే నచ్చదు మనకి, అలా స్మోక్ చేస్తే లంగ్ క్యాన్సర్ వస్తే ఏంటి పరిస్థితి అని తిడతాము. అదే ఒకళ్ళు బాగా తాగేస్తున్నారు అనుకోండి, లివర్ క్యాన్సర్ వస్తే ఏంటి పరిస్థితి, ఇది ఎందుకు చేతులారా హెల్త్ పార్ట్ చేసుకుంటున్నారు అని మనం అంటాము. బట్ ఒబిసిటీ, లావుగా ఉన్న వాళ్ళల్లో ఒక 20 క్యాన్సర్ల రిస్క్ చాలా ఎక్కువ. 20 క్యాన్సర్స్. ఓకే, అది రొమ్ము అవ్వచ్చు, పొట్ట పేగు అవ్వచ్చు, గర్భసంచి అవ్వచ్చు, అండాశయం అవ్వచ్చు, కిడ్నీ క్యాన్సర్ అవ్వచ్చు, మగాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ అవ్వచ్చు. ఇన్ని క్యాన్సర్స్కి కారణం ఈజ్ ఒబిసిటీ. ఇది ఒక్కటే కారణం అని చెప్పట్లేదు, బట్ ఒబీస్ ఉన్న వాళ్ళల్లో రకరకాల క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు అంటే ఈ కొవ్వు ఉత్తినేమన్నా ఒక కుషన్ లాగా చుట్టుకుని కూర్చోదు, దాంట్లో నుంచి ఒక హార్మోన్ వస్తుంది ఈస్ట్రయాల్ అని. అది మనకి ఎంత ఎక్కువ కొవ్వు ఉంటే ఈ ఈస్ట్రయాల్ అంత ఎక్కువ ఉంటుంది. సో ఈ ఈస్ట్రయాల్ మన బాడీలో ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ అ బ్యాడ్ హార్మోన్. ఓకే. ఆ బ్యాడ్ హార్మోన్ వేరే బాడీ పార్ట్స్లో క్యాన్సర్ వచ్చేలాగా చేస్తుంది. సో ఒబిసిటీ
ఈస్ అ బిగ్ రీజన్ ఫర్ మెనీ క్యాన్సర్స్. మెనీ క్యాన్సర్స్. బట్ మనం ఒబిసిటీ వైపు చాలా లీనియంట్గా ఉంటాము. ఒక స్మోకర్నో ఆల్కహాల్నో మనం కోప్పడినట్టు, బెదిరించినట్టు, లేదా వాళ్ళని మార్చాలని ప్రయత్నించినట్టు ఒక ఒబీస్ పర్సన్ పైన అంత ఫోకస్ చేయము. బికాస్ ఒబిసిటీ ఈజ్ సో కామన్. చూడడానికి ఇబ్బందిగా ఉందని అందరూ చెప్తారు తప్ప హెల్త్ రీజన్స్ ఇలా ఉన్నాయని చెప్పి ఎక్కువ కన్సిడర్ చేయరు And ఫ్యామిలీ obesity- మెంబర్స్ కూడా. ట్రూ అండి. అండ్ ఒబిసిటీ చాలా కామన్. అండ్ మనం కూడా ఒకప్పుడు వెయిట్తో స్ట్రగుల్ అయిన వాళ్ళు ఇప్పటికీ వెయిట్తో స్ట్రగుల్ అవుతూనే ఉన్నాము. అండ్ మనకు తెలుసు తింటేనే లావ్ అవ్వరు, తినకపోయినా కొంతమంది లావ్ అవుతారు, కొంతమంది పుట్టినప్పటి నుంచి చబ్బీగానే ఉంటారు. 2-3 మనుషులు ఒకే అంత తిన్నా ఒకళ్ళు లావుగా ఉంటారు, ఒకళ్ళు సన్నంగా ఉంటారు. సో లావుకి ఓవర్ ఈటింగ్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు రీజన్. ఈ ఫ్యామిలీలో ఫ్యాట్ జీన్ అనే జీన్ ఉంటే, ఇప్పుడు అమ్మమ్మలు నాన్నమ్మలు ఇద్దరు లావుగా ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో లేడీస్ లావుగానే ఉంటారు, వాళ్ళు తిన్నా ఎక్కువ తినకపోయినా. సో ఒబిసిటీ అంత ఈజీగా వచ్చేస్తుంది కదా. సో అందుకనే మనం కూడా లీనియంట్గా ఉంటాము. బట్ అది ఎలా వచ్చినా, ఓవర్గా తిని వచ్చినా, ఫ్యామిలీ మూలంగా వచ్చినా, దాని మూలంగా వచ్చే క్యాన్సర్స్ వస్తూనే ఉంటాయి. మీరు అన్నట్టు ఒక ఆల్కహాల్ తాగే వాళ్ళని, స్మోకింగ్ చేసే వాళ్ళని అంటూ ఉంటారు, సో ఇది క్యాన్సర్ వస్తుంది ఇలా అని చెప్పి. అసలు స్మోకింగ్ అనేది క్యాన్సర్కు ఎంత పర్సంటేజ్ ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇట్స్ హార్డ్ టు టెల్ అండి. లుక్, దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బికాస్ స్మోక్ చేసిన అందరికీ లంగ్ క్యాన్సర్ రావట్లేదు. లంగ్ క్యాన్సర్ వచ్చిన అందరూ స్మోకర్స్ కాదు. బేసిక్గా మన ఇండియాలో చాలా మంది స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళందరికీ లంగ్ క్యాన్సర్ రావట్లేదు. మరి ఎవరికి వస్తుంది, ఎవరికి రావట్లేదు? కొంతమంది లైఫ్ స్టైల్ చూస్తే స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు, బాగా లావుగా ఉంటారు, వాళ్ళకి ఏ క్యాన్సర్ రాదు, 70-80 ఏళ్ళ వరకు బతుకుతారు. సో మనకు అర్థం కాదు ఈ మనిషి ఇన్నాళ్ళు అసలు ఎలా బతికాడు ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్తో అని. సో ఈ క్యాన్సర్ కూడా అండి అందరికీ వచ్చేది. అండ్ ఆ క్యాన్సర్ ఎవరికన్నా వచ్చేది ఉందనుకోండి, లంగ్స్ చెడిపోతున్నాయి స్మోక్ మూలంగా, ఈ సిగరెట్స్ మూలంగా లంగ్ చెడిపోబోతున్నప్పుడు మనం కొంచెం స్ట్రాంగ్గా మంచి ఫుడ్ తీసుకుని ఈ హ్యాబిట్తో పాటు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ మనిషి ప్రశాంతంగా ఏ టెన్షన్స్ లేకుండా బతుకుతున్నాడు అనుకోండి, ఇట్స్ ఓకే. బట్ ఈ స్మోకింగ్తో పాటు ఫుడ్ సరిగా లేదు, ఎక్సర్సైజ్ లేదు, బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఆర్ దాంతోపాటు వేరే ఇన్ఫెక్షన్స్ అవి కూడా వస్తున్నాయి, ఇమ్యూనిటీ తగ్గిపోయి, అలాంటి వాళ్ళకి ఈ స్మోకింగ్ మూలంగా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. సో దానికి ఇలా ఎవరైనా చెడిపోవాలంటే ఒక్కడే వెళ్ళి చెడిపోవడం, పక్కనాలు జత ఈ చెడు హ్యాబిట్స్ కొంచెం అలవాటు చేస్తుంటే ఎలా ఒక యావరేజ్ పర్సన్ చెడిపోతాడో, అలాగే యావరేజ్గా స్మోక్ చేసే పర్సన్కి కూడా వేరే ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, లైక్ ల్యాక్ ఆఫ్ గుడ్ ఫుడ్, స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, మనీ స్ట్రెస్, వాట్ ఎవర్, అండ్ ఎక్సర్సైజ్ చేయట్లేదు, దెన్ యాడ్ అయిపోతాయి. ఓకే. సో మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? లుక్ అండి, ఇవన్నీ మిత్స్. బికాజ్ మీరు టెక్స్ట్ బుక్ చదివితే లేదా మా సైంటిఫిక్ ఆర్టికల్స్ చదివితే ఏ ఒక్క ఆర్టికల్లో కూడా మొబైల్ ఫోన్ మూలంగా ఆర్ మొబైల్ ఫోన్స్ ఉండే మాస్ట్స్ ఉంటాయి, టవర్స్ ఉంటాయి, ఆ టవర్స్ మూలంగా రేడియేషన్ వస్తుంది, ఆ రేడియేషన్ మూలంగా క్యాన్సర్ వస్తుందని ఎక్కడా లేదు. మీరు ఎన్నో ఆర్టికల్స్, దిండు కింద మొబైల్ పెట్టుకుని పడుకుంటే రేడియేషన్ వస్తుందా, ఆ పర్సన్కి ఏమన్నా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా, చెవుల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా అంటే ఎక్కడా అలా రాసి లేదు. ఓకే, దే హ్యావ్ డన్ స్టడీస్, ఎంత రేడియేషన్ వస్తుంది, దాని మూలంగా ఎంత డ్యామేజ్ అవ్వచ్చు, అండ్ ఇట్స్ నాట్ డాక్యుమెంటెడ్. సో మ్యామ్, మీరు కొన్ని ఇప్పుడు నేను అడిగేవి కొన్ని మిత్స్ అన్నారు, అండ్ కొంతమంది లిప్స్టిక్ అని అంటారు, అండ్ మీరు మనం అమ్మాయిలకి ఎక్కువ ఒక 12 మందిలో ఒకరికి వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు, అండ్ చాలామంది టైట్ ఇన్నర్స్ అంటే వాళ్ళకి సెట్ కానీ వేసుకుంటారు, కొంతమంది అంటే 24 hours ఉంచుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? లుక్ అండి, అండర్వేర్కి క్యాన్సర్కి లింక్ లేదు. ఓకే, మీరు ఎలాంటి అండర్వేర్ వేసుకుంటున్నారు, ఎలాంటి బ్రా వేసుకుంటున్నారు, దానికి వైర్ ఉందా, ప్యాడ్ ఉందా, ప్యాడెడ్ బ్రా వేసుకుంటున్నారా, 24 hours వేసుకుంటున్నారా, 12 hours వేసుకుంటున్నారా, ఆర్ అసలు వేసుకుంటున్నారా వేసుకోవట్లేదా, దానికి రొమ్ము క్యాన్సర్కి లింక్ లేదు. ఓకే, కొంతమంది సరే బ్రా కాదు టైట్ బ్రా వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది, అసలు టైట్ బ్రా వేసుకోవద్దు, మీ సర్క్యులేషన్ ఆగుతుంది, అక్కడంతా నొప్పిగా ఇబ్బందిగా ఉంటుంది, రొమ్ము ఒత్తుకుపోతుంది తప్ప దాని మూలంగా క్యాన్సర్ రాదు. సో మీరు ఎలాంటి బ్రా వేసుకోవాలి, ప్యాడెడా, నాన్ ప్యాడెడా, వైర్తోనా, నో వైర్తోనా, 24 hours, 12 hours, 2 hours, దట్స్ టోటలీ అప్ టు యూ, మీ కంఫర్ట్ బట్టి. లిప్స్టిక్ విషయానికి వస్తే లిప్స్టిక్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, లేకపోతే దానికి ఆ టెక్స్చర్, ఆ కలరు, ఆ
స్లైమీనెస్ రాదు. కొంతమంది అంటారు మనం వాడే ఐలైనర్స్ మూలంగా కూడా ప్లాస్టిక్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది, కళ్ళల్లోకి ఎంటర్ అవుతుంది, దాని బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. ఇవన్నీ ఫుల్ ఆఫ్ కెమికల్స్ అంటారు. ఐఎమ్ ష్యూర్ ఇలాంటి ప్రోడక్ట్స్లో దేర్ ఆర్ కెమికల్స్, లేకపోతే మనకి హెర్బల్ ప్రోడక్ట్స్ రావు బయటికి. ఓకే. సో ఎవరైనా ఇది ప్యూర్ న్యాచురల్, ఇందులో కెమికల్స్ లేవు, పారాబెన్స్ లేవు, ఈ పలానా షాంపూ పారాబెన్ ఫ్రీ షాంపూ అని అమ్ముతున్నారు అంటే మిగతా వాటిల్లో అది ఉన్నట్టే అర్థము. సో ఎస్, కెమికల్స్ ఉంటాయి మన మేకప్లో, బట్ మనం వాడే క్వాంటిటీ మూలంగా అది డేంజర్ కింద రాదు. ఓకే. బికాజ్ ఒక మనిషి ఎంత లిప్స్టిక్ వాడతారు, ఎంత ఐలైనర్ పూసుకుంటారు, ఎంత ఉంటాయి ఆ బాడీ పార్ట్స్. సో ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్. బట్ నాకు అసలు నా బాడీలోకి ఏ కెమికల్ ఎంటర్ అవ్వకూడదు, నేను చాలా ప్యూర్గా న్యాచురల్గా ఉండాలి అంటే యూ షుడ్ స్టే అవే ఫ్రమ్ మేకప్. ఓకే. విటమిన్ డి డెఫిషియన్సీ అనేది క్యాన్సర్కు రీజన్ అవుతుందా? 100% ఎస్. బికాస్ విటమిన్ డి డెఫిషియన్సీతో ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఐరన్, విటమిన్ డి, జింక్, మెగ్నీషియం, దీస్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ 4గిట్లో మనకి ఏది తగ్గినా కూడా మన ఇమ్యూనిటీ తగ్గుతుంది, మన డిజీజ్ ఫైటింగ్ కెపాసిటీ తగ్గుతుంది. అండ్ క్యాన్సర్స్ తక్కువ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు వస్తాయి. సో ఇందాకే మనం అనుకున్నాం 10 మంది స్మోక్ చేస్తే 10 మందికి క్యాన్సర్ రాదు, ఇద్దరికో ఒకళ్ళకో వస్తుంది. ఎందుకు వస్తుంది ఆ పర్సన్కి అంటే ఆ పర్సన్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంది. ఇమ్యూనిటీ తగ్గడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈస్ విటమిన్ డి డెఫిషియన్సీ. కరెంట్లీ ఇండియాలో 97% మందికి విటమిన్ డి తక్కువ ఉంది, అంటే ఆల్మోస్ట్ అందరికీ విటమిన్ డి తక్కువ ఉంది. హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యామ్? హెచ్పివి ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ మూలంగా కొన్ని క్యాన్సర్స్ రావచ్చు అనుకున్నాము. అండ్ అలాంటి ఇన్ఫెక్షన్స్లో ఒక ఇన్ఫెక్షన్ ఈజ్ హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. అంటే ఒక మనిషికి చర్మానికి ఆనుకుని ఉండే వైరస్. ఈ వైరస్ ప్రతి మనిషి పైన ఉంటుంది. అండ్ ఒక మనిషి ఇంకొక మనిషితో ఇంటిమేట్గా టచ్ చేసినప్పుడు ఈ వైరల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఓకే. ఈ వైరస్ చనిపోదు, మనం బతికున్నన్నాళ్ళు ఆ వైరస్ పిల్లల్ని పెడుతూ మనలో అలా ఉండిపోతుంది. సో హెచ్పివి వైరస్ మూలంగా, ఇది సెక్స్ మూలంగా, ఇంటిమసీ మూలంగా ఒకరి నుంచి ఒకరికి అంటే ఈ వైరస్, దీని మూలంగా ఆడవాళ్ళకి గర్భసంచి కింద భాగానికి క్యాన్సర్ వస్తుంది, సర్విక్స్ క్యాన్సర్. బికాస్ ఇంటర్ కోర్స్ అప్పుడు ఇంటిమేట్గా టచ్ అయ్యే పార్ట్, బాడీ లోపల పార్ట్ అది. దాంతోపాటు కిస్ చేయడం మూలంగా లేదా ఓరల్ సెక్స్ మూలంగా ఈ వైరస్ నోట్లోకి, గొంతులోకి, వాయిస్ బాక్స్ లారింగ్స్ అంటాము, లారింగ్స్లోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళొచ్చు. అంటే నోట్లో నుంచి జారి కిందకి వెళ్తుంది లంగ్స్ వరకు. సో నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, లారింగ్స్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్లో కొన్ని, అట్లీస్ట్ నోటి క్యాన్సర్ అయితే 50% ఈ హెచ్పివి వైరస్ మూలంగా. ఓకే. సో మనము ఎవరైనా సరే పెద్ద అయ్యాక, రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యాక ఇంకొక మనిషితోనో కొంతమంది మనుషులతోనో ఇంటిమేట్గా ఉంటారు ఈజ్ ది ఎక్స్పెక్టేషన్. సో ఈ మన ప్రపంచంలో మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఆర్ హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్. ఓకే. బికాస్ అందరూ స్మోక్ చేయకపోవచ్చు, డ్రింక్ చేయకపోవచ్చు, స్పైసీ ఫుడ్ తినకపోవచ్చు, బట్ ఫిజికల్లీ ఇంటిమసీ అయితే వరల్డ్ మొత్తం జరుగుతూనే ఉంటుంది. సో ఈ హెచ్పివి మూలంగా వచ్చే క్యాన్సర్స్ నుంచి కాపాడటానికి హెచ్పివి వ్యాక్సిన్ ఉంది. సో ఈ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి అంటే వీళ్ళు ఫ్యూచర్లో రిలేషన్షిప్లో ఉండబోతున్నారు. హూ ఆర్ దే? మన యంగర్ జనరేషన్, మన స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు. తెలుసు మనకి వీళ్ళు ఫ్యూచర్లో రిలేషన్షిప్స్ ఎంటర్ అవుతారు అని. సో ఈ వ్యాక్సిన్ ఆ ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేస్తే వాళ్ళు ఎవరిని ముట్టుకోకముందంటే చేతులు కాదు, ఇంటిమేట్గా ముట్టుకోకముందే మనం వాళ్ళకి వ్యాక్సిన్ ఇప్పించేస్తే వాళ్ళు రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యాక దే విల్ బి ప్రొటెక్టెడ్. సో హెచ్పివి వ్యాక్సిన్ ఇస్ కంపల్సరీ ఫర్ ఆల్ యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్. ఓకే. సో మ్యామ్, చాలామంది ఆయిల్ ఏంటంటే హోటల్స్లో కావచ్చు అండ్ ఇంట్లో కూడా వాడిన ఆయిల్ మళ్ళీ వాడుతూ ఉంటారు ఫుడ్ ఐటమ్స్ చేసుకోవడానికి. సో ఇది ఎంతవరకు డేంజర్? లుక్ అండి, ఆలోచిస్తే ఆయిల్ ఈజ్ ఎక్స్పెన్సివ్ కంపారిటివ్లీ మన మిగతా కమోడిటీస్తో పాటు. సో 1 లీటర్ ఆయిల్ పెట్టి మనం ఏదన్నా వేయించుకున్నప్పుడు ఆ లీటర్ పారవేయాలంటే మనసు ఒప్పదు. సో ఎప్పటి నుంచో అదే అలవాటు, అది అట్టు పెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా దేనికో వాడుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఆయిల్ మనము ఏదన్నా ఫ్రై చేయడానికి ఆల్మోస్ట్
80-100 degrees వరకు అది బాయిల్ అవుతుంది కదా, స్మోకింగ్ పాయింట్కి రీచ్ అయినప్పుడు అందులో నుంచి బ్యాడ్ కెమికల్స్ బయటికి వస్తాయి. ఆ కెమికల్స్ మన ఫుడ్లోకి ఎంటర్ అయ్యి ఆ కెమికల్స్ మూలంగా మనకి క్యాన్సర్స్ వస్తాయని క్లియర్గా చెప్తున్నారు. ఓకే. దాంతోపాటు డీప్ ఫ్రైడ్ ఏదన్నా కొంచెము బ్రౌన్ క్రిస్పీగా చేయాలి అని మనం ట్రై చేస్తాం కదా, ఏదన్నా Yes. బాగా ఫ్రై అయ్యి మీట్ అన్న పొటాటోస్ అన్న పైన ఒక క్రంచీ లేయర్ లాగా, పూరి నాట్ పూరి, డ్రైడ్ కూడా కాదు అండి. ఇప్పుడు ఒక మీట్ని మీరు గ్రిల్ చేస్తున్నారు ఓకే. అనుకోండి, ఓకే. పైన క్రిస్పీగా బ్రౌన్గా క్రంచీగా అవ్వాలి ఆ స్కిన్ ఆర్ ఎ పొటాటో అని దాన్ని కొంచెం మాడే స్టేజ్ వరకు తీసుకెళ్తాం కదా, అది కూడా మంచిది కాదు అంటారు. సో ఏదన్నా ఫుడ్ అంత హై హీట్లో క్రిస్పీగా అయ్యి మాడే స్టేజ్లోకి వెళ్ళినప్పుడు దాంట్లో నుంచి వచ్చే కెమికల్స్ కూడా మనకి మంచివి కాదు. ఓకే. సెకండ్ టైం కూడా దాన్ని రీయూజ్ చేసుకోకూడదు. సో ఫుడ్ కూడా మనం అలా ఆల్మోస్ట్ బర్న్డ్ ఫుడ్ వరకు తినకూడదు. అండ్ ఆయిల్ రీహీట్ చేసిన ప్రతిసారి అందులో నుంచి ఆ బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అయ్యి దెన్ ఇట్ విల్ కంటామినేట్ ద ఫుడ్ వి ఈట్ అండ్ ఆ ఫుడ్ తిన్న వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఓకే మ్యామ్, క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత వాళ్ళు ఫుడ్లో కానీ లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత అంటే ట్రీట్మెంట్ పైన ఉన్నారు అని మనము ఎక్స్పెక్ట్ చేస్తాము. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ పైన ఉన్నప్పుడు రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయండి, ఇది చేయకూడదు, అది చేయాలి, ఇది తినకూడదు, ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ అని చెప్పి. ఆ తర్వాత ఐ డోంట్ థింక్ ఒక క్యాన్సర్ వచ్చి నయమైన పేషెంట్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే డిఫరెంట్గా తినాలి అని మేము ఎక్స్పెక్ట్ చేయం. వీ వాంట్ దెమ్ టు బికమ్ నార్మల్. ఓకే, బట్ మనకు తెలుసు ఎలాంటి ఫుడ్ తింటే క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. ఒక క్యాన్సర్ నుంచి బయటపడ్డాక ఇంకో క్యాన్సర్ వచ్చేలాగా తినేసేయకూడదు కదా. సో స్పైసీ ఫుడ్ అని, ఆయిలీ ఫుడ్ అని, అరగని ఫుడ్ అని, ప్రాసెస్డ్ ఫుడ్ అని ఇవి అవాయిడ్ చేయమంటాము. సూపర్ ఫుడ్స్ అంటున్నాం కదా, ఇలాంటి సూపర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోమంటాము. షుగర్, కార్బోహైడ్రేట్, మైదా ఇవన్నీ అవాయిడ్ చేయమంటాము. లైక్ ఎవ్రీ హెల్తీ పర్సన్ ఎలా తినాలో వీళ్ళని కూడా అలాగే తినమంటాం, కానీ వీళ్ళకి ఏదో స్పెషల్ డయట్ అంటూ ఏమీ లేదు అండి. ఓకే, అంటే ఇప్పుడు అంటే ఈ స్ట్రీట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇంత అలవాటు అయిపోయిన ఇప్పుడు పిల్లలు జనరల్గా ఒక కుటుంబంలో వాళ్ళు హెల్దీ హ్యాబిట్స్ చేసుకోవాలి అనుకుంటే టాప్ హెల్దీ హ్యాబిట్స్ ఏం అలవాటు చేసుకోవాలి? ఫస్ట్ అన్నిటికీ ఫుడ్తో లింక్ తీసేయాలి అండి. పీపుల్కి ఫుడ్ పిచ్చి ఎక్కువ. ఓకే, ఎంత తినాలి కంట్రోల్ ఉండదు. ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తుంటే ఇక ఇవాళ ఫుల్గా తినేద్దాము అనుకుని వెళ్తారు. ఆ ఫుల్గా తినేయాలి అన్న కాన్సెప్ట్ తీసేయాలండి. ఓకే, పేరెంట్సే చెప్తారు ఈ పెళ్ళిలో నీకు నచ్చినవన్నీ తినేసే, ఇంకా వారం రోజులు నన్ను ఏం కొన్ని ఇవ్వమని అడగొద్దు అని. సో ఏంటి, ఓవర్ ఈట్ చేయమని మనమే ఎంకరేజ్ చేస్తున్నాము. కేక్ క్రీమ్ కూడా చాలా మంది ఎక్కువగా తింటూ ఉంటారు, అది తినొచ్చా? ఎందుకు తినాలి, అందులో ఏముంది, పంచదార ఉంది, పిల్లలు ఇష్టపడతారు కదా, అందుకని ఇష్టపడతారు అని ఇచ్చేస్తాము. సో ఫస్ట్ ఓవర్ ఈటింగ్ ఆపేయాలి. ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇక్కడ తినొచ్చు. ఫస్ట్ 100/100 వస్తే ఈ తిండిది కొనిస్తాను. సో మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే బయట ఫుడ్, జంక్ ఫుడ్, చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ ట్రీట్స్ అని మనం ముందే అలవాటు చేస్తున్నాం, మనమే అలవాటు చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ర్యాంక్ వస్తే బిర్యానీ అని ఎందుకు అనాలి అండి? అంటే బిర్యానీ తినాల్సినప్పుడు బిర్యానీ తినండి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే తెచ్చుకోండి. ఫుడ్కి మిగతా వాటికి లింక్ పెట్టేస్తాము. ఓకే, సో ఐ థింక్ దట్ ఈస్ రాంగ్. ఫుడ్ తినేది మనం బతికి ఉండటానికి, అది టేస్టీగా తింటే బాగుంటుంది. ఆ టేస్టీ ఫుడ్లో కనీసం 50% ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండాలి. చిన్నప్పటి నుంచి మనం అలా ట్యూన్ అయిపోతే దట్ ఈస్ హౌ పీపుల్ షుడ్ ఈట్. అక్కడ ఫ్రీగా పెట్టేస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు తినేద్దాము, 3 రోజులకి సరిపడా తిందాము. ఆర్ నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ జంక్ ఫుడ్ కొనిస్తాను, క్లాస్ ఫస్ట్ వస్తే అక్కడికి వెళ్ళి అక్కడ తిందాము. సో ఎంతసేపు తిండికి పేరెంట్స్ అలవాటు చేస్తున్నారు. అండ్ ఇంట్లో పేరెంట్స్ కూడా అలాగే తినాలి. చాలా ఫుల్ అయిపోయాను అయినా ఇంకొంచెం తింటాను, పేరెంట్ తింటున్నారు అనుకో, నా చైల్డ్ ఎలా నేర్చుకుంటాడు ఓవర్ ఈట్ చేయకూడదని? సో ఆ బలవంతపు ఈటింగ్, ఫోర్స్ ఫీడింగ్ అండ్ అవసరం లేకపోయినా తింటాము, ఆకలి తీరిపోయాక కూడా తింటాము, అండ్ పుట్టింది తినడానికి అన్నట్టు యాటిట్యూడ్, దట్ ఈస్ రాంగ్. సో మ్యామ్, క్యాన్సర్ గురించి చాలా మందికి ఉండే అపోహలు అండ్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ అండ్ ప్రికాషన్స్, ఒక లైఫ్ స్టైల్ గురించి క్లియర్గా ఇన్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.